త్రియేక దేవునికి స్తుతి. మరలా మనమందరికి కలిసి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా దేవుని వాక్యం చదవడానికి దేవుని ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చేస్తున్నాను. ప్రత్యేకంగా మార్తోమా సంఘం మనమందరి కలిసి ఉపవాస దినము ఆచరిస్తున్నప్పుడు ఈ కొత్త ఆదివారంలో మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మత్తాయి సువార్తకుడు రాసిన సువార్త 15 అధ్యాయము 21 నుంచి 28 వరకు ఉన్నటువంటి వాక్య భాగము. మత్తాయి రాసిన సువార్త 15 అధ్యాయము 21 నుంచి 28 వరకు ఉన్నటువంటి వాక్య భాగము. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు సోర్ సీదోన్ అనే ప్రాంతంలోకి చేరి వచ్చినటువంటి ఒక సంభవమే ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నారు. ప్రత్యేకంగా యేసు ప్రభు ఆడే తన జీవితంలోనే తన పరిచర్య సమయంలోనే సోర్ అని సీదోన్ అని ప్రాంతంలోకి చేరి వచ్చినప్పుడు కనాన్య దేశంలో నుంచి ఒక స్త్రీలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన బిడ్డకు ఆరోగ్యం బాగలేను అని దేవుని సన్నిధిలో ఎక్కువ ఏడుస్తుంది. ప్రతి ఒక్కరి కోసం మన దేవుడు వచ్చింది. మన దేవుడు ఎందుకు వచ్చినారంటే, ఎవరి రూపాంతరం కొరకు వచ్చినారంటే, అందరిది రూపాంతరం కొరకు మన దేవుడైన ప్రభు వచ్చినారు. అయితే కూడా ఈ ఆమె యేసు దగ్గరికి వచ్చి ఎక్కువ ఏడుస్తే అప్పుడు కూడా యేసు ప్రభు నిశ్శబ్దంగా నిలబడుతుంది. ఆమె దగ్గర ఏమి మాట్లాడడం లేదు. ఇబ్బంది, దేవుడు ఒక ప్రణాళిక. ఇబ్బంది, దేవుడు ఒక ప్రణాళిక. ప్రతి ఒక్క మనుష్య జీవితంలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. మన జీవితం ఒకసారి తిరిగి చూస్తే రోజు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి మనమందరిది జీవితంలో వచ్చినారు. ఏమొస్తే కూడా దాని మధ్యలో విశ్వాసం కలిగి నిలబడాలి. ఎందుకైతే మన ఇబ్బంది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రణాళిక. ఈ ఆమె కనానీయ స్త్రీలు యేసు దగ్గర ఎక్కువ ఏడుస్తుంది. యేసు ప్రభు ఏ మాట మాట్లాడడం లేదు. యేసు నిశ్శబ్దంగా ముందుకు వెళ్తున్నాను. అట్లా ముందుకు వెళ్ళినప్పుడు కూడా ఈ ఆమె తిరిగి పోగడం లేదు. ఈ ఆమె ఇంకా విశ్వాసం ఎక్కువ కలిగి యేసు దగ్గరికి ఇంకా ముందుకు పోయి మళ్ళీ యేసు ప్రభువు, నా పాపకు ఆరోగ్యము బాగలేదు, వాళ్ళకు దయం ఎక్కువ అయింది, వాళ్ళకు సౌఖ్యం కావాలని యేసు ప్రభు దగ్గరే విశ్వాసం కలిగి అడుగుతుంది. ఇబ్బంది వచ్చినప్పుడు మనం వేరే మార్గంలో ప్రయాణం చేసిపోతే మనం ఒక విశ్వాసి కాదు. ఒక నిజమైన విశ్వాసి ఏమి పరిస్థితి వస్తే కూడా దాని మధ్యలో దేవుడు నా తోడుగా ఉంది, నా నీడుగా ఉంది విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తియే ఒక నిజమైన విశ్వాసులు. ఇబ్బంది, దేవుడు ఒక ప్రణాళిక. ప్రియమైన వారలారా, జీవితంలోనే ఏది ఇబ్బంది వస్తే కూడా, మన జీవితంలోనే ఏమి బాధలు, కష్టాలు, రోగాలు కానీ ఏమి వస్తే కూడా దాని మధ్యలో నా దేవుడు నా తోడుగా ఉండేను. ఆ కనానీయ స్త్రీ ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన ఎలా చేస్తున్నారు, ఎలా ఏడుస్తుంది, అట్లా మనకు కూడా దేవుని సన్నిధిలో మరలా విశ్వాసం కలిగి అడిగడానికి సాధ్యము కావాలి. మొదటిగా మనం జ్ఞాపకం చేసిన విషయం ఏమవుతారంటే, ఇబ్బంది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రణాళిక. రెండవది, విశ్వాసము సౌఖ్యానికి మూలం. విశ్వాసము సౌఖ్యానికి మూలం. ఈ ఆమె యేసు ప్రభు దగ్గరికి ఇంక వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక్క మాట చెప్తున్నారు, ఇశ్రాయేల్ గృహంలో ఉన్నటువంటి విశ్వాసుల కోసం మాత్రమే నేను వచ్చింది. ఆమె ఇశ్రాయేల్ గృహంలో నుంచి కాదు, ఒక బయట గోత్రంలో నుంచి చేరి వచ్చినటువంటి ఒక వ్యక్తులు. అది మాత్రం కాదు, యేసు ప్రభే ఆమెది విశ్వాసం ఒక్కసారి పరీక్షణం చేయడానికి ఆమె దగ్గర చెప్తున్నారు, కుక్క పిల్లలు మన టేబుల్లో నుంచి ఏదైనా పీసెస్ కింద పోతే అది మాత్రమే వాళ్ళకు దొరుకుతున్నారని. ఆమె ఏమి చెప్తున్నారండి, దేవుడా నాకు
ఏం అవసరం లేదు, నీ కృపది కొంచెం మాత్రమే నాకు చాలు. కుక్క తన ఓనర్ది, యజమానుడిది టేబుల్ నుంచి ఏమి వేస్ట్ మాత్రం తింటున్నారండి. నాకు కూడా అట్లా చాలు దేవుడు. నీ కృపది కొంచెం ముందే కూడా నా జీవితము అర్థపూర్ణంగా మారుతా ఉంది. యేసు ఆమెది విశ్వాసం చూసి ఏమి చెప్తున్నారంటే, బిడ్డ, మీ విశ్వాసము గొప్పది, మీరు తిరిగి ఇంటికి పోండి, మీ కుమారునికి స్వస్థత వచ్చింది. ప్రియమైన వారలారా, మన విశ్వాసం చూసి మనకు సౌఖ్యం ఇచ్చినటువంటి ఒక దేవుడు, మన లోపల ఉన్నటువంటి విశ్వాసం ఎంత దృఢంగా ఉన్నటువంటి అది చూసి మనకు విశ్వాసమని ఇచ్చినటువంటి దేవుడు మన దేవుడు. ఈ ఉపవాస రోజులు మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతిరోజు మన విశ్వాసం పెరిగి రావడానికి దేవుని మనకు కృప చేయాలి. ప్రతిరోజు ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని వాక్యం జ్ఞాపకం చేసి మన జీవితంలోనే ఈ యొక్క విశ్వాసం పెరిగడానికి, విశ్వాస జీవితము అభివృద్ధి పొందడానికి కారణమవ్వాలి. కనానీయ స్త్రీలో ఉన్నటువంటి ఒక విశ్వాసము చూసి, చాలా దృఢమైన ఒక విశ్వాసము చూసి ఆమెది కుమారునికి సౌఖ్యం వచ్చింది. విశ్వాసము సౌఖ్యానికి మూలం. ఈ యొక్క ఆదివారము మనము 2 మాట మాత్రమే చదివింది. మొదటిగా మనం ఏమి జ్ఞాపకం చేసినారంటే, ఇబ్బంది దేవుడు ఒక ప్రణాళిక. ఇబ్బంది దేవుడు ఒక ప్రణాళిక. రెండవది, విశ్వాసము సౌఖ్యానికి మూలం. 15వ అధ్యాయంలో ఆ కనానీ స్త్రీలు యేసు దగ్గర చేరి వచ్చినప్పుడు ఆమె ఎంతో ఆసక్తి కలిగి చేరి వచ్చింది. యేసు దగ్గరికి చేరి వచ్చినప్పుడు ఆమెకు ఒక విశ్వాసం ఉన్నాయి. నా పాపకి సౌఖ్యం ఇచ్చడానికి ఒకే ఒక వ్యక్తికి మాత్రమే సాధ్యమవుతుంది, అది నిజమైన రక్షకుడైన యేసు ప్రభు. ఇలాంటి విశ్వాసం కలిగి జీవితంలో ఏది ఇబ్బంది వస్తే కూడా, ఇంకా ఏది మార్గంలో దేవుడా నేను పోగడం లేదు, దేవా ఇంకా నేను ఎక్కడికి కూడా తిరిగి పోవడం లేదు, నా జీవితంలోనే ఏది ఇబ్బంది వస్తే కూడా, ఏది కష్టాలు, ఏది బాధలు వస్తే కూడా, దేవుడా అది నా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రణాళిక అని జ్ఞాపకం చేయడానికి దేవుడా మీరు నాకు కృప ఇయ్యాలి. రోజు నా విశ్వాస జీవితంలోనే దేవా ఎక్కువ విశ్వాసం కలిగి ముందుకు పోవడానికి కృప ఇయ్యాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అట్లా మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు మంచి ఒక క్రైస్తవులుగా జీవించడానికి దేవుని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక అని నేను ప్రార్థన చేస్తుంది. ఒక ప్రార్థన మనం అందరికీ కలిసి చేస్తాం. మమ్మల్ని ఎక్కువగా ప్రేమించే మా పరలోక ప్రభువా, ఈ కొత్త ఆదివారం ఉపవాస దినంలో మనకు మీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి, దేవా మీ వాక్యము చదవడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రమేసయ్యా. కనానీ స్త్రీలు జీవితంలో నుంచి మీరే మన దగ్గర మాట్లాడింది దేవుడా ఇబ్బంది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రణాళిక అని, మనకు విశ్వాసము సౌఖ్యానికి మూలమని ఈ యొక్క రోజు మీరే మన దగ్గర మాట్లాడింది. ఒక నిజమైన క్రైస్తవుడిగా జీవించడానికి దేవుడా ఏది ఇబ్బంది వస్తే కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా ముందుకు వెళ్ళిపోయడానికి మమ్మల్ని అందరికీ కృప చేయాలని మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనున్నాము తండ్రి. ఆమేన్.